నేను నాది అనేటువంటి అభిమానం పోయో యోగం ఎవరికయ్యా సాధ్యమంటే ఆసీత్ సయేవ అచిరాత్ ఈశ సంగాద్విలీయతే. ప్రకృతి సంఘం పోవడానికి ఈశ్వర సంఘం మాత్రమే మార్గము. మళ్ళీ ఇక్కడ కూడా చక్కటి సూచన. అలా ఈశ్వర సంఘం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకెళ్ళిపోతారు. కానీ ఈయనకి అదేది ఉన్నట్టు లేదే, మీరు వచ్చేసారు కానీ అన్నాడు ఇక్కడ. ఒకప్పుడు ఇతను చాలా మంచివాడు, గత చరిత్ర మంచిది, అది మాకు తెలుసు. ఇతడు దాసీని భారీగా స్వీకరించక ముందు ఎవడో మాకు తెలుసు. ఇతడు అయం హి శృత సంపన్న. ఇది ఇక్కడ వినవలసిన కథ. సాధారణంగా ఎవరి కథ చెప్తున్నా అందరికీ తెలిసిపోయింది, అజామిలుడి కథ. అజామిలుడి కథ అంటే ఏమిటండి, పాపాలన్నీ చేశాడు, చచ్చే ముందు నారాయణ నారాయణ అన్నాడు. అప్పుడు యమదూతలు విత్తులు అయిపోయారు, విష్ణుదూతలు తీసుకుపోయారు. ఇదే అని చాలామంది అనుకుంటుంటారు, అది కాదని చెప్పడమే ఈనాటి ఉద్దేశం. అందుకు బాగా తెలిసిన కథలో ముందు వెనకల్లో ఎన్నున్నాయో చూడండి. ఇక్కడ భరతుడి కథ కూడా లేడు ఒక్కడే గుర్తుంది, అందరికి ఇంకేం గుర్తులేదు. అందరూ అటు ఇటు ఏమున్నాయో మనకు చూపించుకున్నాం. అది అసలు అలా ఇప్పుడు కూడా అదే తెలుసుకోబోతున్నాం. ఈయన ఎంత గొప్పవాడో చూడండి, జీవితం ఎలా ఉన్నదో వర్ణించి చూపిస్తున్నారు. ఇదంతా యమదూతలే చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళ కాలుని యొక్క దూతలు కదా. కాలంలో నువ్వు మర్చిపోవచ్చు కానీ నీ గతం అంతా రికార్డు ఉంటుంది. నువ్వు చేసిన మంచి కూడా నువ్వు మర్చిపోవచ్చు, చెడు మర్చిపోవచ్చు, వాళ్ళు మర్చిపోరు. వాళ్ళు మొత్తం చూపిస్తున్నారు. మేము అంత ఆధారాలు లేకుండా రాలేదండి, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇతడు ఒకప్పుడు మంచివాడని కూడా మాకు తెలుసు. ఒకప్పుడు మంచివాడే కానీ చెయ్యరాని పాపాలన్నీ చేశాడు కనుక ఇక్కడ వెళ్ళిపోవలసిన వాడే. ఆ మంచితనం ఏంటో చూపిస్తున్నారు. శృత సంపన్న. ఇతడు శృత సంపన్నుడు. శృతము అంటే విజ్ఞానము, అనేక శాస్త్రములు వినగా అధ్యయనం చేయగా వచ్చిన జ్ఞానం శృతం. అలాంటి శృత సంపన్నుడు. శీల వృత్త గుణాలయ, సచ్చీలం ఉన్నది, సత్ప్రవర్తన ఉన్నది, సద్గుణములకు కూడా ఇతని నిలయం. పైగా ధృతవ్రత, నియమబద్ధమైన జీవితం గడిపినటువంటి వాడు. మృదుహు, మెత్తని స్వభావం కలవాడు. దాంతుడు, నిగ్రహ సంపన్నుడు. సత్యవాంగ్ మంత్ర విచ్చుచి. ఈయన సత్యవాక్కు, మంత్రవేత్త అంటే మంత్రశాస్త్రవేత్త అనుకోవచ్చు, ఆలోచనాపరుడు అని అర్థం కూడా తీసుకోవచ్చు. శుచిహి, శౌచ సంపన్నుడు. అంతేకాదు ఎప్పుడూ మర్చిపోకుండా ఒక సత్క్రియ చేస్తుంటాడు. గుర్వగ్ని అతిథి వృద్ధానాం శుశ్రూషు నిరహంకృతి. గురువులను, అగ్నులను, అతిథులను, వృద్ధులను వీళ్ళ నిరంతరం శుశ్రూష చేస్తాడు. ఇవి మానివేసిన వాడికి ఏమీ లాభం. ఇందులో ఒకటి పట్టుకుని మిగిలిన వదిలేసిన తప్పు. గురువులు, అగ్నులు, అతిథులు, వృద్ధులు. ఇప్పుడు అగ్నులు అనే మాటకి మనం చెప్పుకోవాల్సింది దేవతార్చనాదులు అని తీసుకోవాల్సిందే. గుర్వగ్ని అతిథి వృద్ధానాం శుశ్రూషు నిరహంకృత. ఇతనికి అహంకారం అనేది లేదు. సర్వభూత సుహృత్, సర్వజీవకోట్ల పట్ల సుహృద్భావం కలిగిన వాడు. సాధు, సత్ప్రవర్తన కలవాడు. మితవాక్, వాక్కు నిగ్రహం ఉన్నవాడు. అనసూయక, గొప్ప గుణం అది. అంటే ఇతరుల్లో దోషాలు వెతకడు, ఇతరుల మంచిని దోషముగా ఆరోపించడు. ఇతరుల గుణాలను కూడా దోషంగా చూసే దృష్టిని అసూయ అంటారు. అది లేకుండా ఉండడం అనసూయ అంటారు. అందుకే ఇతర అనసూయ అనబడేటువంటి శుభలక్షణం ఉంది. ఇప్పుడు ఇతర గుణాలు ఒక్కసారి రాసుకోండి ఒక్క దగ్గర. ఈ గుణాల్లో ఏ ఒక్కటైనా శోభిల్లుతున్నాయో ప్రశ్నించుకోండి. అన్ని గుణాలు ఉన్నాయి ఇతని దగ్గర, సర్వశుభ గుణాలు కనబడుతున్నాయి. అన్నీ ఉన్నా ఏకదాసవు వనంజాత. ఇది వచ్చిందని బాధండి. అన్నీ బాగుంటే ఎక్కడో కొడుతుంది ఆ మోహం, మాయ. అది చాలా భయంకరమైంది. కనుక మాకు అన్నీ బాగున్నాయి, నేను చాలా బాగున్నాను, తపస్సునని ధైర్యంగా అనుకోవడానికి లేదు. అదే మన భరతుడి కథ చెప్పినప్పుడు పద్యం చెప్పుకున్నాం కదా, ఇది ఏనాటికి ఏమగును తెలియదో ఈ రామ. అంతే, ఇవాళ ఇలా ఉన్నామని లేదు, ఎప్పుడు మాయ ఎలా వచ్చి కొడుతుందో తెలియదు. మొత్తానికి ఒకప్పుడు తండ్రి ఆజ్ఞ అనుసరించి ఏకదాసో వనంయాత పితృ సందేశ కృద్విజ. తండ్రి ఆదేశాన్ని అనుసరించి ఆయన అరణ్యానికి వెళ్ళేట. దేనికి అంటే ఆవృత్త ఫల పుష్ప సమిత్ కుశాన్ ఆదాయ. ఫలములు, కుసుమములు, సమిత్తులు ఇవన్నీ యజ్ఞార్థమై, గృహ నిర్వహణార్థమై అవి తీసుకురావడానికి అడవిలోకి వెళ్ళాడు. అడవి లోపలికి వెళ్ళేటప్పటికల్లా అక్కడ ఒక వేశ్యాస్త్రీ విటునితో కలిసి సుఖపడుతున్న వైనాన్ని పరిశీలించాడుతున్నాం. అదేమి దౌర్భాగ్యమో కానీ వెంటనే ఇతడు యొక్క హృదయము, ఇంద్రియములు చలించిపోయాయి. తర్వాత ఆ విటుడు వెళ్ళిపోయి వేశ్య ఒక్కతే మిగిలింది. ఆమె మీద మోహం పడి వెళ్ళి నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అన్నట్టు. విడవలేకపోయాడు ఆమె యొక్క సౌందర్యంపై మోహితుడయ్యి. అది మోహం అనేది చాలా భయంకరమైనది. మోహం ఒక్కసారి ప్రవేశించిందా అవతలి వస్తువు కంటే గొప్ప వస్తువు ప్రపంచంలో మరొకటి లేదనిపిస్తుంది. ఎవరు ఎన్ని చెప్పనియండి. ఏమి ఇంతకంటే శాస్త్రాలు చదివినవాడు ఎవడున్నాడు? ఇంత బ్యాక్గ్రౌండ్, అంత నేపథ్యం కలిగినటువంటి మహానుభావుడికి కూడా అంత మోహం ఆక్రమించింది. అప్పుడు నిన్ను ఎలాగైనా వివాహం చేసుకుంటానంటే ముందు ఆవిడికే జుగుప్స కలిగిందిట. నువ్వేమిటో, నీ శరీరం చూడు ఎలాంటి బ్రహ్మవర్చస్తో శోభిల్లుతున్నావు. అలాంటి నువ్వు, పైగా నీ జన్మ ఏమిటి, నీ అధ్యయనం ఏమిటి, నీ చరిత్ర ఏమిటి, అలాంటి నువ్వు నన్ను మోహించడమా? పైగా నేను నీచురాలు, నేను జన్మ నీచం. పైగా ఇప్పుడే చూసేవే నేను ఇంకో పురుషుడితో
ఉన్నటువంటి వైనాన్ని, అలాంటి నన్ను నువ్వు భారీగా స్వీకరించాలని ఎలా అనుకున్నావు? ఇది తగదు సుమా అని అంటే అతను అంటున్నాడు, ఎన్ని చెప్పు నిన్ను మించిన గొప్ప వస్తువు లేదనిపిస్తోంది. మొత్తానికి ఇతడు ఏం చేశాడు? యదసౌ శాస్త్రముల్లంఘ్య స్వైరచర్యార్య గర్హిత అవర్తత చరంకాల మఘాయురశ్చుర్మలాత్. ఈ విధంగా ఇతడు క్రమంగా ఆమెను స్వీకరించి ఆమె ద్వారా సంతానాన్ని కూడా కన్నాడు. ఇప్పుడు ఆమె నీకు సంతానాన్ని పోషించాలి అంటే ఏం చెప్పి పోషిస్తాడు? తాను చదువుకున్న వేదం పఠించి పోషిస్తాడా? యజ్ఞాలు చేసి పోషిస్తాడా? అందుకు నీచ వృత్తులే స్వీకరించి ఒక్కసారి పతనం ప్రారంభం అవ్వాలే కానీ అది ఎన్నెన్నో రకాలుగా భ్రష్టు పట్టించడానికి సిద్ధంగా ఉంటుంది. ఒక్క పతనం చాలా మహావేగంగా తీవ్రమైనటువంటి అధోగతికి కారణమవుతుంది. అదంతా అతనికి వచ్చింది. కనుకనే ఇదివరకు చరిత్ర ఎంత గొప్పగా ఉన్నా ఇతడు స్వైరాచారి, యథేచ్ఛగా సంచరించి నాకు ఇలా తోచింది, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అనరాదు. ఏ ఒక్కడు గుర్తుపెట్టుకోండి. నచ్చినట్టు బ్రతకడం కాదండి, శాస్త్రం చెప్పినట్టు బ్రతకడం. నచ్చినట్టు బ్రతికితే పాశవికత, శాస్త్ర ప్రకారం బ్రతకడమే మానవత్వం. గుర్తుపెట్టుకోండి. మానవుడైన వాడికి పశువుకి ఇంకెక్కడ తేడా ఉంది? నచ్చినట్టు బ్రతికేవన్నీ జంతుజాలాలు, వాటికి ఏం తోస్తే అది. మానవుడికే శాస్త్ర మర్యాద. అందుకు శాస్త్రముల్లంఘ్య స్వైరచర్యార్య గర్హిత. పూజ్యులు సంస్కార సంపన్నులు అసహ్యించుకునే విధంగా తన స్వేచ్ఛతో సంచరించి చిరంకాలం అఘాయు అశుచి మలాత్, తన మిగిలిన జీవితం అంతా పాపాలతో పాపజీవనుడైపోయి అంతఃకరణ శుద్ధి లేనివాడయ్యాడు. అందుకు ఇతన్ని నేష్యామో కృత నిర్వేశం ఎత్ర దండేన శుద్ధ్యతి. పాపం చేయడం రికార్డు కనబడింది కానీ అతడి దానికి తగ్గ ప్రాయశ్చిత్తం చేసుకోలేదు. ఒకవేళ ఇంత చేసినందుకేదో పశ్చాత్తప్తుడే ఏ గురువును ఆశ్రయించి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడంటే ఇంతవరకు ఒక ప్రాయశ్చిత్త కర్మ కూడా ఇతడు చేసుకోలేదు. పతనమైన దగ్గర నుండి చచ్చే వరకు పాపమే తప్ప ప్రాయశ్చిత్తం లేదు. ప్రాయశ్చిత్తం లేదు గనక ఇతడికి పాపాలు పోలేదు. అంటే భగవంతుడు మనకి ఇంకా ఆయువిచ్చాడంటే అర్థం ఏంటంటే చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇచ్చాడు. ఇది అర్థం. ఆయువు అంటే అవకాశం, మరింత సుఖపడడానికి అవకాశం కాదు, పాపాలను శుద్ధి చేసుకోవడానికి అవకాశం అది ఉన్నది. ఈ విధంగా యమదూతలు చెప్పగానే చాలా బాగుంది, కానీ 1000 ప్రాశ్చిత్తాల కంటే గొప్ప ప్రాశ్చిత్తం ఇతడు చేసాడయ్యా అన్నాడు. అది ఏమిటి అంటే తీవ్రమైన తపనతో అన్న నారాయణ స్మరణ అన్నాడు. ఇక్కడ అది గొప్ప ప్రాశ్చిత్తం చేశాడు. అందుకే విష్ణు ధర్మం అత్యంత సూక్ష్మమైనది. ఆ ఒక్కడి చేత ఇతడు శుద్ధుడయ్యాడు సుమా. అథైనం మాపనయత కృతాశేషాఘ నిష్కృతం యదసౌ భగవన్నామం మ్రియమాణ సమగ్రహి. ఇక్కడ గమనించవలసిన ఒక అంశం ఉన్నదండి. ఊరికినే నారాయణ నామం అన్న పాపం పోతుంది, కానీ ఒక్కసారి నారాయణ నామానికి ఎలాగ పోయిందా అని ప్రశ్న వేస్తే అలాంటి స్థితిలోనైనా నారాయణ నామం వచ్చింది అంటే ఎక్కడో ఒక చోట ఇంత పాపాన్ని పోగొట్టుకునేదానికి అవకాశమైన ఒక పుణ్య సంస్కారం దాగి ఉందన్నమాట. ఏదో ఒక పుణ్యం మిగలకపోతే ఆ ఆఖరి ఘడియలో విష్ణునామం రాదు. ఏదో ఒక పుణ్యం మిగిలి ఉండాలి. అదేమిటో వాళ్ళే చెప్పారు. పోనీ గత జన్మల్లో ఏ పుణ్యమో పక్కన పెట్టండి, అయం హి స్థుత సంపన్న అని చెప్పారే. అంటే పతనం కాకముందు జీవించినటువంటి పవిత్ర జీవనము అది వ్యర్థము కాలేదు, అది చిట్ట చివరికి సహకరించిందా లేదా. కనుకనే పుణ్యం ఎప్పుడైనా రక్షిస్తుంది. అందుకే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్. కొద్దిపాటి సత్కర్మైనా ఎప్పుడో ఒకప్పుడు ఆదుకుంటుంది అనడానికి ఇంతకంటే ఇంకేం కావాలండి. కనుకనే ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదని కాదు, ప్రయత్నపూర్వకంగా చేసిన పుణ్యాలు ఉన్నాయే అవి వృధా పోలేదనగానే పుణ్యం మీద ఇంకా ఎంత ప్రేమ పెరగాలి. బహుశా వాటి సంస్కారం చేతనే నారాయణ నామం నాలిక మీద తిరుగుంటుంది. నారాయణుడు గుర్తొచ్చుంటాడనలేదు నేను, వీడికి నారాయణుడు గుర్తురాలే, నారాయణ నామం వచ్చింది. పైగా ఇంకొక్కటి, మామూలుగా నారాయణ అనడం వేరండి, విపత్ పరిస్థితుల్లో నారాయణ నామం ఒకటి. మనం ఎంత నిరంతరం భగవచ్చింతన చేస్తున్నా ఊహించని విధంగా ఏదైనా గట్టి షాక్ తగిలితే మాత్రం మనకప్పుడు భగవన్నామం రాదు సాధారణంగా. అలాంటి సమయంలో కూడా గుర్తు రావాలంటే ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలట. ఎప్పటి నుంచి నీకు బాగా అలవాటు అయిపోయిందో ఒక్కసారి ఆ సమయంలో తప్పకుండా వస్తుంది. కనుక చివరికి తలుచుకుంటే చాలు అంటే అక్కడ అంతకాలే చా పెట్టాడే కృష్ణుడు. కూడా అన్నాడు, అంతకాలమునందు కూడా అనడంలోనే ఉన్నదంతే. కూడా అంటే అందుకు ముందు నుంచి చేయడం కూడా కలిసి ఉందనే కదా అర్థం. ఆ చాని మర్చిపోకూడదు, చిన్న పదమే కానీ చాలా ఉన్నది. తూ చా తప్పకుండా జాగ్రత్తగా తీసుకోవాలి శ్లోకాలని, అప్పుడు బాగా పనికొస్తాయి మనకి. ఆ చాకి అంత శక్తి ఉన్నది. మొత్తానికి నారాయణ నామానికి అంత గొప్పదయ్యా. దానితో ఇతరులా అయ్యాడు. సాంకేత్యం ఏమిటి, ఊరికినే భక్తి కూడా లేకుండా నారాయణ స్పృహ లేకుండా అంటే అలా ఉంటుందా అంటే ఉంటుందిట. దూరమున ఆడు బాలుడు బోరన తన చిత్తసీమ బొడగట్టిన ఓ నారాయణ 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 యనుచు ఆత్మనందును నుడివెన్ అన్నారు పోతన గారు. ఇక్కడ మార్లు నారాయణ నామాలు అన్నాడంటే ఎలా అన్నా పర్వాలేదా. సాంకేత్యం
పారిహాస్యం వా స్తోభం హేళనమేవ వా వైకుంఠనామగ్రహణం అశేష అగహరం విదుః. అంత గొప్ప మాట చెప్పాడు. సంకేతంగా, సంకేతము అంటే ఒక గుర్తుగా పెట్టుకున్న, ఇప్పుడు పిల్లవాడిని వ్యవహారం కోసం నారాయణ పెట్టి సంకేతం, ఇది సాంకేత్యం. ఒక సంకేతంగా కానీ పరిహాసంతో కానీ నారాయణ నారాయణ ఆ నవ్వులాటగా అన్నా కూడా స్తోభం. స్తోభం అంటే ఊతపదం. కొందరికి మాటకు ఊతపదాలు వస్తూ ఉంటాయి. పాపం పాపం అది ఊతపదం, కొందరికి అన్నిటికీ పాపమే. దాని బదులు నారాయణ హరి అంటే అది ఊతపదం బెటర్. ఊతపదంగానైనా అంటే ఒక పాటలో పాట పాడుతున్నప్పుడు కొందరు హమ్మింగ్ చేస్తుంటారు, అలాగైనా హేళనమేవవా గేలితో కేలిగానైనా ఎలాగన్నప్పటికీ కూడా అశేష అగహరం సమస్త పాపాలని పోగొట్టగలిగే శక్తి ఉన్నది. అందుకు మానవుడు ఎలా అలవాటు చేసుకోవాలో చెప్తున్నాడు. పతిత స్ఖలితో భగ్న సందష్ట తప్తాహత, పడినప్పుడు కానీ జారినప్పుడు కానీ అవయం విరిగినప్పుడు కానీ ఏదైనా కరిచినప్పుడు కానీ తాపం తగిలినప్పుడు కానీ హఠాత్తుగా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ బుద్ధిపూర్వకంగా కాకపోయినా హరి అనాలి అన్నాడు. ఇక్కడ గొప్ప మాట. ఏ అవస్థలైనా ఒక్కసారి జారి మరుగుడు నారాయణ అనడం అలవాడు. అమ్మో అంటే లాభం లేదు. ఏ నారాయణ శివ శంకర అమ్మ భవానీ అన్న ఏదో ఒకటి అలా పనిచేస్తాయట. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.